అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా 160 సీట్లు గెలుచుకుంటాము అని అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. లేదు 161 సీట్లు గెలుచుకుంటాము అని రఘురామకృష్ణరాజు గారు, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు లాంటి నాయకులు చెప్తున్నారు. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో చేసిన సర్వేలో ఒక 48 నియోజకవర్గాలు 100% ఖచ్చితంగా టీడీపీ ఓడిపోద్ది, టీడీపీ జనసేన ఓడిపోతాయి, వైసీపీ అవలేలగా గెలుస్తుంది అని మనం చెప్పుకున్నాం. 44 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తాయని, వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని, ఒక 51 టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పుకున్నాం. మిగిలినవి అటు ఏడ్చుకొని ఇటు ఏడ్చుకొని హోరాహోరీ అని చెప్పుకున్నాం. అయితే ఇవన్నీ వదిలేద్దాం. మొత్తం తెలుగుదేశం పార్టీ చరిత్ర 42 సంవత్సరాలు. అందులో చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి పార్టీ వచ్చి దాదాపుగా 30 ఏళ్ళు. ఈ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా టీడీపీని లీడ్ చేసిన ఎన్నికలు 6 ఎన్నికలు, 94, 99, 2004, 2009, 2014, 2019 6 ఎన్నికల్లో చంద్రబాబు గారు డైరెక్ట్గా టీడీపీని లీడ్ చేశారు. 94 ఎన్నికల సమయానికి ఎన్టీఆర్ గారు ఉన్నారు, కానీ లీడ్ చేసింది ఎక్కువగా పోల్ మేనేజ్మెంట్ బాధ్యత తీసుకున్నదంతా చంద్రబాబు గారు. సో ఎన్నికల్లో కొత్త పుంతలు తొక్కింది కూడా 94 ఎన్నికలే. ఆ తర్వాత 99 ఎన్నికల్లో ఇలా కూడా పంచుతారా అనిపించింది. సరే, అదంతా వేరే విషయంలో. అదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ కంటిన్యూగా వరుసగా ఓడిపోతున్న నియోజకవర్గాలు ఉన్నాయి. గత 20 ఏళ్ళుగా టీడీపీ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. మరి అటువంటి నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు ఏం చేశారు? పర్మనెంట్ లీడర్షిప్ ఏమైనా డెవలప్ చేశారా లేదా? ఇలా కొన్ని డౌట్లు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 160 గెలిచేస్తాము, 150 గెలిచేస్తాము అని చెప్పడానికంటే ముందు వరుసగా ఓడిపోతున్న నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోతున్నాము, అక్కడ లీడర్షిప్ సమస్య, కొత్తగా లీడర్షిప్ ఏమైనా పెట్టాలా అని చూసుకోవాలి. అదేం లేకుండా గెలిచేస్తాం అంటే కుదరదు. ఉదాహరణకు కొన్ని చెప్తా. కురుపాం నియోజకవర్గం గత 20 ఏళ్ళుగా టీడీపీ గెలవట్ల. ఇప్పటికే అక్కడ ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. పాడేరు అంతే, రంపచోడవరం అంతే. అంతెందుకు, ఎన్టీఆర్ గారు పుట్టిన జిల్లా ఎన్టీఆర్ గారు పుట్టిన ఊరున్న నిమ్మకూరు ఉన్న పామరు నియోజకవర్గం కూడా అంతే. టీడీపీ కంటిన్యూగా ఓడిపోతుంది, అక్కడ సొల్యూషన్ లేదు. తిరువూరు, సంతనూతలపాడు, కందుకూరు, ఎర్రగొండపాలెం, అలా చాలా ఉన్నాయి. ప్రత్తిపాడు, తాడేపల్లిగూడెం, రంపచోడవరం, జగ్గంపేట, విజయవాడ వెస్ట్, మంగళగిరి, బాపట్ల ఈస్ట్, విజయవాడ ఈస్ట్, నరసరావుపేట, మాచర్ల, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, బద్వేలు, కడప, కోడుమూరు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల, ఆలూరు, పీలేరు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పోతలపట్టు. ఈ నియోజకవర్గాలన్నీ కంటిన్యూగా ఓడిపోతున్నారు. ఈవెన్ ఇప్పుడు మంగళగిరి లాంటి నియోజకవర్గం కాస్త పాజిటివ్ ఉంది, గెలవచ్చు. గత వరుస ఓటముల నుంచి రిలీఫ్ పొందొచ్చు, అవకాశం ఉంది. మాచర్లలో కాస్త టైట్ అయింది, బాపట్లలో కూడా కాస్త పాజిటివ్గానే ఉంది. ఇక నెల్లూరు సిటీ ఈజీగానే ఉంది. సో మిగిలినవన్నీ డౌటే. వరుసగా ఓడిపోతున్న నియోజకవర్గాల్లో ఒక 7-8 నియోజకవర్గాలు పర్వాలా సేఫ్ జోన్లోకి వచ్చాయి. మిగిలినవన్నీ కూడా గెలవలేరు. తలకిందులుగా తపస్సు చేసినా 600 అయినా గెలిచే పరిస్థితి లేదు. ఏదో విపరీతమైన గాలి వస్తే ఏమో చూడాలేమో తప్ప, విపరీతమైన వేవ్ వస్తే చూడాలేమో తప్ప, మామూలుగా అయితే గెలవలేని పరిస్థితి ఉంది. ఈవెన్ ఇప్పటికీ కూడా తిరువూరు, పామరు లాంటి నియోజకవర్గాలు, కందుకూరు లాంటి నియోజకవర్గాల్లో అన్ని డౌట్లు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే పర్మనెంట్ లీడర్షిప్ లేకపోవడము, యూనిటీ లేకపోవడము, కార్యకర్తల్లో ఒక గందరగోళం ఉండడము, అటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. సో వీటిని సరి చేసుకుంటే, మూలాల్లోకి వెళ్ళి మందు వేయగలిగితే టీడీపీకి కాస్త పాజిటివ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.